నాకు తెలుసు నీకు వాసు వేరు గోపి వేరు. ఏమిటి బావగారు అలా అంటారు? మీరు మాట్లాడేది చాలా తప్పు. ఏ తల్లికైనా ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళలాంటి వాళ్ళు. పాపం ఎందుకు మీరు వారిని ఇబ్బంది పెడతారు? మీకు తెలియదు బావగారు, ఈమె ఇద్దరినీ రెండు కళ్ళలా చూడటం లేదు. ఈమె దృష్టిలో ఓ కన్ను మంచిది, ఒక కన్ను గుడ్డిది. ఈమెకు వాసు వేరు గోపి వేరు. బావగారు, నేను అనుకోవడం లేదు. అనుకోకపోతే నీ చెప్పిన దానికి ఒప్పుకో. ఏమంటావు? నువ్వు వెళ్ళి నే చెప్పినట్టంటేనే ఆమె ఒప్పుకొని అర్చనను పంపిస్తుంది. నువ్వు నీ బిడ్డ కోసం మెట్టు దిగితేనే వాడు సుఖపడేది. ఏమంటావు? ఇంత చెప్పినా నీ పట్టుదల వేడకపోతే నీ చెప్పిన దానికి ప్రయోజనమేముంది? వదిలేయండి బావగారు, వెళదాం పదండి. వాళ్ళ తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది. బావగారు కొంచెం నిదానించండి, వారికి కొంచెం సమయం ఇవ్వండి. పదండి, ఇక టైం లేదు, మాట్లాడేది లేదు. ఇదిగో చూడు భాగ్యం, ఇక మీదట మీ కుటుంబ సమస్యలకు నన్ను దేనికి పిలవద్దు. నా మాటకు విలువ, నా గౌరవం లేనప్పుడు నేను మాట్లాడటం అనవసరం. దేనికి? ఎప్పుడూ మీ గొడవల్లోకి నన్ను లాక్కండి. పదండి వెళదాం. బావగారు బావగారు పదండి వెళదాం. బావగారు బావగారు, బావగారు. అయ్యా నమస్కారం. నమస్తే, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చారు, ఏమిటి విశేషం? అబ్బే ఏం లేదు సార్, చిన్న పని ఉండి పక్కొచ్చాను. ఓసారి మిమ్మల్ని చూసి వెళ్దామని. చూసి వెళ్ళడానికి నేనేమైనా సెలబ్రిటీనే? మెమరీ కార్డులో మ్యాటర్ ఇంకేదో ఉంది గాని దాన్ని బయటిది. ఏమేవ్ బ్రోకర్ వచ్చాడు, కాసిన మంచి నీళ్ళు పట్టరా. ఆ బ్రోకర్ అనే మాట అంత బాగోలేదు సార్. సింపుల్ గా మీడియేటర్ని పిలవచ్చు కదా సార్. అదంతేనయ్యా. ఏమేవ్ నువ్వు త్వరగా రా. వస్తున్నానండి. సార్ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి సార్? బ్రహ్మాండంగా జరుగుతున్నాయ్యా. అందరికీ శుభలేఖలు పంచడం అయిపోయింది. ఇక పెళ్లి ఘనంగా చేయడమే తరువాయి. మొత్తానికి మంచి సంబంధం చూపెట్టావయ్యా. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. సార్ నేను చూసిన సంబంధం మీకు నచ్చడం, అల్లుడు మంచివారని మీరు మెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా సంతోషమే కదా మీ ఆనందం. సార్ మీతో ఒక చిన్న విషయం. ఓహో, తలగొక్కుంటూ మెమరీని బయటికి తీస్తున్నావు అన్నమాట. ఏంటి విషయం? ఏం లేదు సార్, మా అమ్మాయికి కాలేజీలో టర్మ్ ఫీజు కట్టాలి. అయితే దానికి మీరేదైనా. నీ కూతురు టర్మ్ ఫీజుకి నేనేం చేయాలయ్యా? సార్ ఈ పెళ్లి బాగా జరిగితే కమిషన్ ఇస్తాన్నారు కదా సార్, అందుకని. అన్నాను, ఇస్తానన్నా కాదనలేదే. కానీ ఎప్పుడు? పెళ్ళైన తర్వాత కదా. ఆ విషయం నాకు తెలుసు సార్, కానీ ఏదో ఆ కమిషన్లో కాస్త అడ్వాన్స్ ముందిస్తారని, ఇస్తే ఫీజు కడదామని. అయితే అడ్వాన్స్ కావాలంటావు? అవును సార్. సరే, ఏమేవ్ వారికి 500 రూపాయలు తెచ్చు. అలాగేనండి. సార్ ఏంటి సార్ 500 రూపాయలా? ఏం వద్దా? అలా అని కాదు సార్, నేను టర్మ్ ఫీజు కట్టాలన్నాను కదా సార్. అంటే ఎంత కావాలి? ఓ 15,000 ఇప్పించండి సార్. ఏంటి 15,000? నేనే నా కూతురికి అంత ఫీజు కట్టి చదివించలేదయ్యా. ఆ కట్టింది కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టాను. ఇదిగో నేను నీకు 10,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను, నువ్వేమో 15,000 రూపాయలు అడ్వాన్స్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అసలు నువ్వు నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావయ్యా? సార్ మీరు మీ అమ్మాయిని అనుకున్న దానికంటే నేను మంచి సంబంధం చూసి పెట్టాను కదా సార్. మీరు 2% ఇస్తా అన్నారు. ఎంత తక్కువలో తక్కువైనా మీరు మీ అమ్మాయికి 50 తులాల బంగారం పెడతారు. అది కట్టమే కావచ్చు, బంగారమే కావచ్చు. దాని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది. దానికి 2% అంటే. ఆపవయ్యా ఆపు. నాకే కథలు వినిపిస్తున్నావా? అసలు నేను నీకు ఎప్పుడు 2% ఇస్తానన్నానయ్యా? ఏదో మంచి సంబంధం చూసి సెట్ చేస్తే నీకు అమౌంట్ ఇస్తానన్నాను, అంతేగాని నీతో పర్సంటేజ్లు మాట్లాడానా? సార్ నాకు అందరూ అలాగే ఇస్తారు సార్. ఇదిగో నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతంత తీసుకున్నావో నాకు అనవసరం, కానీ నా దగ్గర మాత్రం అలాంటి ఆశలు పెట్టుకోకు, అర్థమైందా? అవును, 2% ఇవ్వాలని ఈ ఊళ్ళో ఏమైనా చట్టం పెట్టారా? అసలు నేను పెళ్లి చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాను. అల్లుడు కట్నం వద్దన్నాడని ఏదో ఆ డబ్బును కాస్త బంగారానికి పురమాయించాను. దాన్ని ఆసరాగా తీసుకుని 2% వసూలు చేద్దాం అనుకున్నావా? అయినా నువ్వేం చేసావు 2% ఇవ్వాలయ్యా?
అరే ఫోన్కి, ఆటోలకి, బస్సులకి, అన్ని ఖర్చులకి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా, మళ్ళీ 2% ఏంటి? ఊరికే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పినందుక? ఏంటి సార్ అలా అంటారు? అందరు మీడియేటర్ చేసేదే నేను చేశాను. అందరు ఇచ్చినట్టే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదిగో, నీ ఆటలు ఎవరి దగ్గరైనా సాగుతాయేమో గానీ నా దగ్గర కాదు. కాకపోతే ఇంకో 500 ఇస్తాను, తీసుకెళ్ళు. చూడండి సార్, నేనేం మిమ్మల్ని బిచ్చమెత్తట్లేదు. నాకు రావాల్సిన కమిషన్ అడుగుతున్నాను అంతే. ఏంటయ్యో రావలసిన కమిషన్ అని ఏదో హక్కులాగా మాట్లాడుతున్నావు? నీ మటుకు నువ్వు 2%, 3% అని వేలల్లో లక్షల్లో అడిగేస్తే సరే అనేసి నీ చేతుల్లో పెట్టాలా? ఇదిగో చూడు, మాకు పెళ్లి కొడుక్కి మంచి అండర్స్టాండింగ్ కుదిరింది, సంబంధం కుదిరింది. కేవలం పరిచయం మాత్రమే నువ్వు చేశావు, సరేనా? అందరికీ శుభలేఖలు పంచడం కూడా అయిపోయింది. నీకు కమిషన్ ఇవ్వను అంటే ఏం చేస్తావయ్యా? ఏంటి సార్ ఇది? యాండి, ఏమిటండి ఆ మాటలు? వారే లేకపోతే మన అమ్మాయికి ఇంత మంచి సంబంధం వచ్చుండేదా? అసలేం ఇవ్వను అనే మాట అనకండి. కాస్త అటు ఇటు చూసి ఇవ్వండి. నువ్వు నోరు మూస్తావా? డబ్బుల విషయంలో ఉచిత సలహాలు ఇవ్వకు, లోపలికెళ్ళే. చూడండి, మన అమ్మాయికి మంచి సంబంధం చూశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టాలి అంటున్నారు. కాస్త చూసి చెప్పండి. సరేనయ్యా, మా ఆవిడేదో చెప్తుంది కాబట్టి మరో 1500 కలిపి 2000 ఇస్తాను, తీసుకెళ్ళి తీసుకొచ్చు. సార్, నేను నా కమిషన్ డబ్బులే కదా సార్ అడుగుతున్నాను. అది నా కూతురు చదువు కోసం అడుగుతున్నాను. దాన్నెందుకు సార్ ఇలా తగ్గించాలనుకుంటున్నారు? మీ అమ్మాయి ఫీజు కట్టడానికి నేను లాస్ కావాలా? అయినా ఆ ఫీజుకు నేనెందుకయ్యా డబ్బులు ఇవ్వాలి? తండ్రివి నువ్వా నేనా? సార్, యాండి, ఏమిటా మాటలు? మరి లేకపోతే ఏంటే? ఆ పిల్ల ఫీజు కట్టడం బాధ్యత ఏదో నాదన్నట్టు మాట్లాడతాడు. సార్, ఇక చాలా ఆపండి. మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ గాడు వీడేం చేస్తాడులే అని అనుకుంటున్నారా? ఒక బ్రోకర్ తలుచుకుంటే 2 కుటుంబాలు కలపడమే కాదు, విడిదీయడం కూడా చేయగలడు. ఏయ్, ఎక్కడ నిలబడి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? పెళ్లి కార్డులు పంచాడు కదా, కమిషన్ ఇవ్వక చస్తాడా అని అనుకుంటున్నావేమో. ఇవ్వను కాక ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపా. ఏయ్, చేసుకుంటాలేండి, అంత అయ్యాక తెలుస్తుంది నేనేంటో. యాండి, ఏయ్, నువ్వు మాట్లాడుకో, లోపలికెళ్ళు. బ్రోకర్ వెధవ, వాడి వల్ల ఏమవుతుంది? పైగా సవాల్ చేసి వెళ్తున్నాడు. యూజ్లెస్ ఫెలోని, యూజ్లెస్ ఫెలో. ఏయ్, నువ్వే. అసలు ఎవరిని అడిగి మీరు ఆవిడ గారి దగ్గరికి వెళ్ళారండి? ఆవిడ మహారాణిని వెళ్ళారా? ఆవిడ ఏమీ సమాధానం చెప్పలేదు అంటే ఆవిడ గారి అహంకారం ఏమిటో అర్థమైందా? ఎందుకు వరలక్ష్మి అలా మాట్లాడతావు? వెళ్ళి మాట్లాడితే మన కిరీటాలు ఏమైనా ఊడిపోతాయా? ఎక్కువ తక్కువల గురించి మాట్లాడే సమయమేనా ఇది? వాళ్ళని అన్యాయంగా విడదీస్తూ మనం పాపం మీద పాపం చేస్తున్నావే. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆవేమనుకున్నా ఏమన్నా పర్వాలేదనుకునే వాళ్ళ బావగారిని వెంట తీసుకుని వెళ్ళాను. కానీ వాళ్ళ మాటలను బట్టి చూస్తే ఆమె దిగొచ్చేటట్లేదే. ఆవిడెలా మెట్టు దిగుతుందండి? దిగితే ఆవిడ గారి గౌరవ ప్రతిష్టలు తగ్గిపోవు. అందుకే నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్తున్నాను, వినండి. మన అమ్మాయి వాళ్ళ అబ్బాయితో కలిసి ఉండే ప్రసక్తి లేదు. అది నాకు ఇష్టం లేదు. అదొక లంక, ఆవిడ లంకిడి. నోరు మొయ్యవే. నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఈ లోకంలోని ఒక్కదానివే మంచిదానివైనట్టు మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళైనట్టు మాట్లాడతావే. ఆవిడతో మీ వల్లనే మా అమ్మాయిని కాపురానికి పంపడం లేదు అని అంటే ఆవిడ తలదించుకుందే. దానికి సమాధానంగా అన్న మాట ఏమిటో తెలుసా? నేను మీ కంటికి రాక్షసులాగా కనిపిస్తున్నానా? నేను ఆడపిల్లను కన్నా తల్లినే అంది. మరి దానికేమంటావే? అనడానికేముంది? ఈ మాటలు నాటకాలు ఆవిడ గారికి ఏమన్నా కొత్త? ఆవిడ గారు నటనలో ఆరితేరింది. ఆ మాట నీకు వర్తిస్తుందే. నువ్వేం తక్కువ తిన్నావా? మాటకు మాట అంటావు, యాక్షన్కి రియాక్షను ఇస్తావు. అర్చన అత్తగారని కూడా చూడకుండా ఆవేళ ఆవేశంలో చెయ్యెత్తింది. నా కోపం వచ్చి బయటకు గెంటేశాను. అది నేను ఆవేశంలో చేసిన పనేను. ఆ తర్వాత చాలా బాధపడ్డాను అంది. ఆవిడంది, మీరు నమ్మారు. మనం దీన్ని అలా వెనక ముందు చూడకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యెత్తేలా పెంచావా?
అసలు విషయం దీన్నే అడగండి, ఎదురుకుండానేగా ఉంది. నాన్న, వాళ్ళు చెప్పేది అబద్ధం. ఆ రోజు నేను అత్తయ్యని కొట్టడానికి చెయ్యి ఎత్తలేదు. నువ్వు ఆగవే, మళ్ళీ మాకేం చెప్తావు? అయినా నీ గురించి మాకు తెలీదా ఏంటి? దీనికి మంచి చెడు గౌరవ మర్యాదలు ఇవ్వడం బాగా తెలుసండి. నా పెంపకం అలాంటిది. అర్చన ఆవిడ కూడా తల్లిలా చూసుకునేది, అలాంటిది ఆవిడ మీద చేయెత్తుతుందా? అనవసరంగా ఆవిడ మాటలు నమ్మి దీన్ని అవమానించకండి. అసలు ఆవిడ గారికి ఆ కొడుకు మీద ప్రేమ లేనే లేదు. మన అమ్మాయితో కాపురం చేయించడానికి ఇష్టం లేదు. ఆవిడ రాక్షసి, మూర్ఖురాలు. ఏమే, నాకొక్కడి చెప్పవే, అసలు నువ్వు నీ కన్న కూతురు జీవితం సాఫీగా సాగాలి అనుకుంటున్నావా లేదా? ఏంటండి ఆ ప్రశ్న? దీని జీవితం సంతోషంగా ఉండాలనే కదా. నేను చేసిన పూజలు, వ్రతాలు ఎన్నో నాకు తెలుసు, ఆ దేవతలకు తెలుసు. మీరే తెలుసుకోలేకపోయారు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు పూజలు పునస్కారాలు చేయడంతో కాదే, కాస్త ఆత్మశుద్ధి ఉండాలి, ఆలోచన మారాలి, మూర్ఖత్వాన్ని వదిలేయాలి. ముందు నువ్వు నీ మూర్ఖత్వాన్ని వదిలేసుకో. వదిలేశానండి, ఎప్పుడో వదిలేశాను. అందుకేగా ఆవిడ గారు వచ్చి మీరు మీ అమ్మాయిని పంపించండి, నేను ఏ ఇబ్బంది పెట్టను, బంగారంలా నా బిడ్డలా చూసుకుంటాను అని ఒక్క మాట చెప్తే చాలు, దీన్ని పంపిస్తాను అని చెప్పింది. కానీ ఆవిడ గారే హెచ్చుకుపోయి రాలేదు. దానికి నేనేం చేయను? ఆహా, ఆవిడే ఒక మెట్టు దిగి మన గొడప దక్కాలని ఎందుకు అనుకుంటున్నావే? నువ్వే ఆ ఇంటికెళ్ళి నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అని ఒక మాట అడగొచ్చు కదా. మగపిల్లాడి తల్లిని అలా అడిగే బదులు ఆడపిల్లను కన్నవాళ్ళం మనమే వెళ్ళి ఆ మాట ఎందుకు అనకూడదు? నా కూతుర్ని మీ కూతురుగా చూసుకోండి అని ఓ మాట అనొచ్చు కదా. ఆ మాట కనుక నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళంటే మారు మాట్లాడకుండా మన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఉంచేసుకుంటారే. నేనా ఆ ఇంటికెళ్ళి ఆవిడ గారితో అనడమా? అది జరిగే పని కాదు. జరగదంటే ఎలా? ఇప్పుడేగా నా కూతురు జీవితం బాగుండాలి అన్నావు, దానికోసం వాళ్ళ ఇంటికెళ్తే తప్పేంటి? నా కూతురు కోసం నా ప్రాణాలు ఆనందంగా ఇస్తానండి, కానీ ఆ గుమ్మం మాత్రం తొక్కను. నేను ఈ మాట అంటున్నానని నా కూతురు మీద నాకు ప్రేమ లేదని మీరు అనుకున్నా నేనేం పట్టించుకోను. నా ఖర్చుల మీద ఉన్న ప్రేమ దాని మనసుకు తెలుసండి. మావయ్య, మధ్యలో మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మీరు మాట్లాడే మాట అస్సలు బాగాలేదు, పద్ధతిగా అస్సలు లేదు కదా అత్తయ్య. అత్తయ్య గురించి మీకు తెలుసు, ఆవిడ ఆత్మాభిమానం, మనింటి గౌరవ ప్రతిష్టలు అన్నీ తెలుసున్న వాళ్ళు. ఏమీ లేని ఆవిడే అంత పొగరుగా మాట్లాడుతుంటే మనకింకెంత ఉండాలి? అన్నీ వదిలేసి అత్తయ్యను తలదించుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళమని మాట్లాడుతున్నారు. ఎందుకంటే దీని పట్టుదలలు, పంతాలు, ఈ గొడవలన్నిటికీ కారణం కాబట్టి, పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు ఆ ఇంటి గడప తొక్కలేదు కాబట్టి అదే ఆవిడ కోపం. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మొన్న అర్చన స్పృహ తప్పి పడిపోయిందని తెలిసి ఆత్రంగా మీరు పరిగెత్తుకుని వెళ్తే చీపురు మొహాన విసిరింది. ఈసారి వెళ్ళినప్పుడు మొహాన చెప్పులు విసరదని ఏంటి గ్యారంటీ? ఏంటమ్మా జయంతి, నీ మాటలు వింటుంటే అది వెళతానన్నా నువ్వెళ్ళనిచ్చేటట్లేవే. నేనేదో నచ్చజెప్పి దాన్ని ఒప్పిద్దామని చూస్తుంటే నువ్వేంటి పాలగిన్నెలో ఉప్పుగల్లు వేసినట్టు దాని మనసు విరిచేయాలని చూస్తావేంటి? మీరు మార్చాలేరు, అది విరచాలేదు. ఈ పట్టుదల నాకు పుట్టుకతో వచ్చింది. అయినా ఇప్పుడు అదేం తప్పు మాట్లాడి నా మనసు విరుస్తుంది అంటున్నారు? నిజమేగా మాట్లాడింది. అవమానించిన ఆవిడ గారికి అలవాటే కాబట్టి చెప్పులు విసరదు అని నమ్మకం ఏంటి అని అడిగింది. తప్ప దోషిలా దానింటికెళ్ళి తలవంచుకుని మాట్లాడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చూడు వరలక్ష్మి, ఊరికే జరిగిందాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. వయసుతో పాటు పెరగాల్సిన ఆలోచనలు నీకు పెరగటం లేదు. ఆవిడేం కావాలని అవమానించలేదే, నేను అన్నీ విచారించాను. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మానుకో. కూతురు జీవితం బాగుండాలని నువ్వు అనుకుంటే నీ పంతం మానుకొని నాకు తోడుగా నిలబడు. నేనేదో మాట్లాడి వాళ్ళు కలిసి ఉండేలా చేస్తాను. నా వల్ల కాదు, నేను రాలేను. ఆవిడగానే రమ్మనండి, వచ్చి హామీ ఇవ్వమనండి, నేను సంతోషంగా పంపిస్తాను. లేదంటే ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఇది జన్మలో మారుతాను. ఈయన గారు అటు చేసి ఇటు చేసి ఆ భాగ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చారనుకో, ఈవిడ కూతుర్ని పంపిస్తుందా? ఏం చెయ్యాలబ్బా, ఏం చేద్దాం? వినటానికి అసహ్యంగా ఉండే మాటలు ఆయన మాట్లాడారా? విన్నప్పుడు షాక్ అయ్యాను బాబు.
ఒళ్ళు సలసలా కాగిపోయింది. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇంత అసహ్యంగా మాట్లాడిన వ్యక్తిని నేనెక్కడ చూడలేదు. కాస్త కూడా మంచి మర్యాద లేకుండా మాట్లాడాడు బాబు. పోనీయండి, ఎవరి పాపం వాళ్ళది. మీరేం బాధపడకండి. ఇదిగోండి, మీరు ఆయన అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తున్నాను, తీసుకోండి. ముందెళ్ళి వద్దండి. కాలేజ్ ఫీజు కట్టండి. వద్దు సార్. ఏ ఫీజు కట్టరా? సారీ బాబు, ఈ పెళ్లి జరిగేటట్టయితే మీరిచ్చే డబ్బు ఆనందంగా తీసుకునేవాడిని.